హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అందింది. ఈ నవంబర్ 29వ తారీఖు నవంబర్ నెలకి సంబంధించి ఇచ్చిన గుడ్ న్యూస్లు ఈరోజు ఎవరెవరికి రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి, అలాగే ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున జమ కాబోతున్నాయి అనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి మీరు వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని తెలుసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ నాదొక ప్రశ్న ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే బాగుంటుందని మీరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? 5 ఎకరాల, 10 ఎకరాల, 7 ఎకరాల? రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, సీలింగ్ వ్యవస్థ ద్వారా రైతు భరోసా నిధులు అనేవి రైతుల ఖాతాలలో జమ చేస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని ఇక్కడ నేను ఈ అప్డేట్కి సంబంధించిన ప్రశ్నను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని చెప్పేసి అడుగుతున్నాను. కాబట్టి కామెంట్ చేయండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు పండుగ నాటికి రుణమాఫీ రైతు పండుగ అంటే ఏంటి అంటే, డిసెంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 9వ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్రంలో రైతులకి సంబంధించిన అన్ని కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంటే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి సుమారుగా 4,000 కోట్ల రూపాయలు, రైతు భరోసాకి సంబంధించి 7 నుండి 8,000 కోట్ల రూపాయలు, ఇటు 500 రూపాయల పంట బోనస్కి సంబంధించి కొన్ని ఇంటిగ్రేటెడ్ వ్యవసాయ మార్కెట్లకు సంబంధించిన ప్రక్రియ ఇది పూర్తి స్థాయిలో ఉందన్నమాట. దీనికి సంబంధించి నిర్వహించబోతున్నారు. అయితే ఈ ప్రక్రియలోనే తెలంగాణ రాష్ట్రంలో 7,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను ప్రతి 10 రోజులకి 2,000 కోట్ల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారు. అయితే ఈ నిధులు ఎవరికి జమ కాబోతున్నాయి అనేది కూడా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా మీకున్నది. అదేంటి అంటే, మొదట సాగు భూమికే రైతు భరోసాని రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. రెండోది, మీకు సీలింగ్ వ్యవస్థలో అర్హత కలిగి ఉంటేనే, అది 5 ఎకరాల లేదంటే 10 ఎకరాల తీసుకొస్తుందా అనేది తెలియదు. 10 ఎకరాలు ఇస్తే 75,000 రూపాయలు అనేవి రైతుల ఖాతాలలో జమ అవుతాయి. 5 ఎకరాలు అంటే 35,000 రూపాయలు మాత్రమే జమ అవుతాయి అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి కూడా ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. బహుశా గ్రూప్ 4 పై స్థాయి ఉద్యోగులకి రైతు భరోసా రాకపోవచ్చు అని తెలుస్తుంది. గ్రూప్ 4 కింది స్థాయి పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి వస్తుందనే సమాచారం కూడా తెలుస్తుంది. అయితే ఇలా తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం పట్టా కలిగిన రైతులు 24 లక్షల మంది ఉంటే, 2 ఎకరాల లోపు పట్టా కలిగిన రైతులు 17 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకి 800 కోట్ల రూపాయలు, వీళ్ళకి 1,500 కోట్ల రూపాయల వరకు సుమారుగా 7,500 రూపాయలు చొప్పున ఇస్తే ఖర్చు అవుతాయి. ఇక్కడ మనం చూసుకుంటే మొదటి విడతలోనే 1-2 ఎకరాలకి సంబంధించిన రైతు భరోసా పూర్తవుతే, రెండవ విడతలో మరొక 2,000 కోట్ల రూపాయలతో 3 ఎకరాల రైతులకి 1,300 కోట్ల రూపాయల నుండి 1,500 కోట్ల వరకు, అంటే రెండో విడతలో 3 ఎకరాల రైతులకి రైతు భరోసా నిధులు అనేవి రాబోతున్నాయి అనేది ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు. మొత్తానికి ఎన్నికల హయాంలో ఏదైతే హామీ ఇచ్చారో, గతంలో ఉన్న రైతు బంధును ప్రక్షాళన చేసి రైతు భరోసాకి మరొక 2,500 యాడ్ చేసి 7,500 రూపాయలు ఇస్తామని, దానికి కట్టుబడి ఈ ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలలో రైతు భరోసాకి సంబంధించిన 7,000 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయడానికి పూర్తిస్థాయి ప్రణాళికాబద్ధంతో ఆర్థిక శాఖకు ఆదేశాలను కూడా ఇప్పటికే జారీ చేసినట్లుగా తెలుస్తుంది. సో తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. ఇవైతే లేటెస్ట్గా ఉన్న కొన్ని అప్డేట్స్. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.